ఏ అడ్డంకులు లేకుండా భైరవం ధైర్యంగా బయటకు వస్తుంది. అండ్ జనాలందరూ ఆదరణ పొందడానికి వాళ్ళు ప్రెస్ రిలీజెస్ చేసుకుంటున్నారు, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, చాలా జోవియల్గా వెళ్ళిపోతుంది. కానీ కన్నప్ప సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఆ రోజు మంచు మనోజ్కి కారే పోయింది, కానీ కన్నప్పకి హార్డ్ డిస్కే పోయింది. అండ్ సోషల్ మీడియా రూమర్స్ ప్రకారం కన్నప్పకి పాన్ ఇండియా స్టారే పోయారు ఈ సినిమా నుంచి. దే లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ మనోజ్ ఓన్లీ లాస్ట్ కార్ అని చెప్పి కూడా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే విక్టరీ ఎవరిది, ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టారు, 50 కోట్లు బడ్జెట్ తీసి భైరవం రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గొప్ప మనిషి అని చెప్పి కాళ్ళకి దండం పెట్టుకున్న మనోజ్ సంస్కారం చాలా ఎత్తుగా ఉంటుంది. నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక పెద్ద బిగ్ పర్సనాలిటీని, నాకు అందరూ వచ్చి చేస్తారు అని చెప్పిన మంచు విష్ణు పరిస్థితులు అవ్వడం ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటే కనుక ఈ సినిమాకి ఇచ్చే సంకేతాలు ఏదైతే ముందే సినిమాని బయట రిలీజ్ చేసేసే ఎపిసోడ్స్ కింద జనాలకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్ని దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని మళ్ళీ మెయిన్ సెల్యులాయిడ్ మీద వేసి చూపించడం, ఐ డోంట్ నో ఇది ఎటుకు దారితీస్తుందో. బట్ హార్డ్ డిస్క్ నిజంగా పోయిందా, లేకపోతే పోయిన వంకలో ప్రభాస్ గారి క్యారెక్టర్నే కట్ చేసేస్తారా? యూ షుడ్ వెయిట్ అండ్ సీ. జూన్ 27న వస్తున్న ఈ మూవీ ప్రజాదరణ పొందుతుందో లేదో ఎవరు చెప్పలేరు ఇప్పటికిప్పుడు. కానీ ప్రభాస్ గారి రోల్ మాత్రం ఉంటే ఈ సినిమాకి హీరో ఆయనే అవుతారు, లేకపోతే ఈ సినిమాకి పెద్ద డిసప్పాయింట్మెంట్ ప్రభాస్ గారు లేరని చెప్పి చాలామంది చూడడం కూడా మానేయొచ్చు. వీ నెవర్ నో, బికాస్ పాన్ ఇండియా స్టార్ ఈరోజు ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు చూసుకుంటే కనుక ప్రభాస్ గారే.